ఒక నేరం జరిగింది, బాధితులు కొందరి పేర్లు చెప్పారు, కానీ పోలీసులు వాళ్ళ ఫైనల్ రిపోర్ట్లో ఆ పేర్లు తీసేశారనుకోండి. అప్పుడు కథ ముగిసినట్టేనా? లేక కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? నీరజ్ కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో సరిగ్గా ఇదే జరిగింది. ఈరోజు మనం నిషి అనే మహిళ విషాదగాథను, దాని వెనుకున్న చట్టపరమైన చిక్కుముడలను చూద్దాం. ఖచ్చితంగా. అంటే పోలీసుల దర్యాప్తుకు న్యాయస్థానం విచక్షణాధికారానికి మధ్య ఉన్న ఆ గీత ఎక్కడ ఉందనేది ఈ కేసులో స్పష్టమవుతుంది. ముఖ్యంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిలోని సెక్షన్ 319 గురించి, ఆ తర్వాత మరణ వాంగ్మూలం అంటే డయింగ్ డెక్లరేషన్ గురించి ఉన్న కొన్ని అపోహల గురించి కూడా మాట్లాడదాం. ముందుగా అసలు ఈ కేసుకు దారితీసిన పరిస్థితులేంటి? నిషి కథ చాలా బాధాకరమైనది కదా. చాలా. నిషికి అప్పటికే 3 కుమార్తెలున్నారు. ఆమె 4వసారి గర్భం దాల్చినప్పుడు ఆమె భర్త, అత్తమామలు లింగ నిర్ధారణ పరీక్షకు బలవంతం చేశారు. కడుపులో ఉన్నది కూడా ఆడపిల్లే అని తెలియగానే గర్భస్రావం చేయించుకోవాలని ఆమెపై చాలా ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. ఆ వేధింపులు ఎంత దూరం వెళ్ళాయి? మార్చి 25, 2021 నాడు అత్తమామల ప్రేరేపణతో ఆమె భర్త రాహుల్ నిషిని తుపాకీతో కాల్చాడని ఆరోపణ. దారుణం. అన్నింటికన్నా దారుణమేంటంటే ఈ ఘోరమంతా వాళ్ల 9ఏళ్ల కూతురు సృష్టి కళ్ళెదుటే జరిగింది. తన కన్న తల్లిని తండ్రి కాల్చడం ఒక చిన్నారి చూడాల్సి రావడం ఊహించడానికే భయంకరంగా ఉంది. ఆ తర్వాత నిషి ఏమైంది? దాదాపు 2 నెలల పాటు హాస్పిటల్లో పోరాడి చివరికి ఆమె మరణించింది. కాని చనిపోయే ముందు పోలీసులకు 2 సార్లు వాంగ్మూలమిచ్చింది. అందులో తన భర్తతో పాటు అత్తమామల పాత్ర గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆమె వాంగ్మూలంలో అందరి పేర్లు చెప్పినా పోలీసులు కేవలం భర్తపై మాత్రమే ఛార్జ్షీట్ వేశారు. అంటే ఛార్జ్షీట్ అంటే నిందితులపై కోర్టులో ఫైల్ చేసే అఫీషియల్ ఆరోపణపత్రం. అవును, అత్తమామల పేర్లను సాక్ష్యం లేదని చెప్పి తొలగించారు. అప్పుడు బాధితురాలి కుటుంబమేం చేసింది? కోర్టును ఆశ్రయించాడు. పిలిపించడమంటే విచారణకు హాజరు కమ్మని కోర్టు ఇచ్చే ఆదేశం అన్నమాట. కాని ట్రయల్ కోర్టు, హైకోర్టు కూడా అతని అభ్యర్థనను తిరస్కరించాయట కదా, ఎందుకు? అవును, 2 తిరస్కరించాయి. ఇక్కడే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సొచ్చింది. సుప్రీంకోర్టు 3 కీలకమైన అంశాలను స్పష్టం చేసింది. మొదటిది, సెక్షన్ 319 అధికారం గురించి. పోలీసుల నివేదికే ఫైనల్ కాదని, ఒక వ్యక్తి ప్రమేయముందని చూపించడానికి ప్రాథమిక సాక్ష్యం కంటే, అంటే కేసు నిలబడటానికి అవసరమైన మొదటి సాక్ష్యం కంటే బలమైన ఆధారం ఉంటే చాలు, కోర్టులో ఆ వ్యక్తిని విచారణకు పిలవచ్చని చెప్పింది. అంటే ఆ దశలో కోర్టు ఒక మినీ ట్రయల్ లాంటిది జరపాల్సిన అవసరం లేదన్నమాట. బలమైన అనుమానం ఉంటే సరిపోతుంది. సరిగ్గా అదే. ఇక రెండవది, మరణ వాంగ్మూలం. ఇక్కడ కింద కోర్టులు చేసిన వాదన చాలా విచిత్రంగా ఉంటుంది. నిషి వాంగ్మూలం ఇచ్చాక 2 నెలలు బ్రతికింది కాబట్టి అది చెల్లదని వాదించాయి. ఆగండి, ఏంటి? వాంగ్మూలం ఇచ్చాక వెంటనే చనిపోతేనే దానికి విలువ? ఇది చట్టపరంగా సరైనదేనా? అస్సలు కాదు. సుప్రీంకోర్టు ఆ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. మన సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం వాంగ్మూలమిచ్చే వ్యక్తి వెంటనే చనిపోతాననే భయంతో ఉండాల్సిన పనిలేదు. ఆ వాంగ్మూలం తన మరణానికి దారితీసిన పరిస్థితులకు సంబంధించినది అయితే చాలు. ఇది చాలా ముఖ్యమైన క్లారిఫికేషన్. ఇక మూడవ అంశం చిన్నారి సాక్ష్యం గురించి అయుంటుంది. అవును, 9ఏళ్ల పాప సృష్టి సాక్ష్యం. ఒక భయంకరమైన సంఘటన చూసిన చిన్నారి చెప్పే మాటల్లో కొన్ని చిన్న చిన్న పొరపాట్లుండొచ్చు. వాటిని పట్టుకుని మొత్తం సాక్ష్యాన్నే పక్కన పెట్టకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సాక్ష్యం ఎంతవరకు నిజమనేది విచారణలో తేలాలి కాని మొదట్లోనే దాన్ని తోసిపుచ్చడం కరెక్టు కాదని అభిప్రాయపడింది. ఈ 3 అంశాలను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? సుప్రీంకోర్టు కింది కోర్టుల తీర్పులు రద్దు చేసింది. నిషి అత్తమామలను కూడా వెంటనే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇది బాధితుల కుటుంబానికి ఒక పెద్ద ఊరట. అంటే ఈ తీర్పు సామాన్య ప్రజలకు ఇచ్చే సందేశం చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు ఛార్జ్షీట్లో కొందరి పేర్లను తీసేసినంత మాత్రాన న్యాయ పోరాటం ఆగిపోదు. సెక్షన్ 319 అనే ఒక అవకాశం మనకుంది. నిజమే. లాయర్లకు కూడా ఇది చాలా ముఖ్యమైన తీర్పు. మరణవాంగ్మూలం చెల్లుబాటుకో, అలాగే సెక్షన్ 319 కింద నిందితులను పిలిపించడానికి ఎంతటి సాక్ష్యం అవసరమో ఈ కేసు ఒక గీత గీసిందన్నమాట. ఈ కేసు వింటుంటే ఒక ప్రశ్న తలెత్తోంది. నేర దర్యాప్తును పక్కదారి పట్టకుండా ఆపడానికి కోర్టులకు ఇలాంటి అసాధారణ అధికారం తప్పనిసరి. కాని ఇది కొన్నిసార్లు విచారణ ప్రక్రియలో అనవసరమైన జాప్యానికి కారణమవుతుందా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.